సార్ నమస్తే అండి, మీ పేరు? నాయుడు శ్రీనివాసరావు అండి నా పేరు. ఎక్కడ సార్ మీది? మాది ఎలపూడి గ్రామం అండి. అమరావతి ప్రాంతం. ఎలపూడి గ్రామం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా 18 నెలలు దాటుతూ ఉన్న పరిస్థితి. అసలు అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటండి? అసలు నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, అసలు డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విధంగా ఉంది ఈరోజు అమరావతిలో పరిస్థితి? అమరావతిలో పరిస్థితి చెప్పాలంటే అండి, 100% పనులు అనేవి అటు గవర్నమెంటు స్పీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, ఫ్లాట్లు రోడ్లు కానీ ఏ అయినా జెట్ స్పీడ్లో జరుగుతున్నాయండి. దాదాపుగా 40,000 మంది, 30,000 పైన 40,000 మంది లేబరు పనిచేస్తున్నారండి. 6-7 బ్లాకులుగా విభజించారండి ఫ్లాట్లు. ఏది మన రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు రోడ్లు కూడా అవి కూడా జెట్ స్పీడ్లో జరుగుతున్నాయండి. కాకపోతే అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటైనా కొంచెం స్లో అవుతుందన్నమాట వాస్తవం. వాళ్ళు అనుకున్న కాడికి, మేము అనుకున్న కాడికి ఫాస్ట్గా జరుగుతున్నాయి అని అనుకుంటున్నాం. ఏది చూసినా 100% ఫాస్ట్గా జరుగుతుందండి. అంటే గతంలో నిలిపేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ముఖ్యంగా జడ్జి నివాసాలు కానీ వీటి పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు? అంటే జడ్జి నివాసాలు నేను ఒక 3-4 నెలల క్రితం ఒక దాంట్లోకి అంతా అవ్వలేదండి, అప్పటికి వెళ్ళానండి. అది చెప్పాలంటే ఇంద్రభవనం ఉన్నాయండి. మొన్న ఒకటి చీఫ్ జస్టిస్ గారు దాన్ని ఒకటి ఓపెన్ చేశారు. అసలు మామూలుగా లేవండి. ఒక్కొక్క జడ్జి గారి క్వార్టర్స్ 40 సెంట్ అండి. గ్రీనరీ కానీ, ఆయన ట్రాకింగ్ వర్క్, ఇది నడపడానికి వాకింగ్ చేసేదానికి కానీ ఏదైనా అది అసలుకి దాదాపుగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి తలదన్నేటటువంటి ఆ క్వార్టర్స్ అనేవి. అసలు ఆ క్వార్టర్సే కదండి, ఏ క్వార్టర్స్ అయినా అసలుకి మనం ఇలా ఉంటాయా అన్నంత ఇదిలో నీట్గా ఉన్నాయండి. ఏ క్వార్టర్స్ అయినా ఫైనల్కి వచ్చినాయండి. దాదాపు వాళ్ళు మొన్న జనవరి ఫిబ్రవరికి అన్నారు కానీ మార్చి కానీ కాదు, ఇంక 2-3 నెలలు అయినా ఎవరికి ఇచ్చేస్తారని మేము అనుకుంటున్నానండి. అంటే ముఖ్యంగా మీ వెలగపూడి ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా తన శాశ్వత చిరునామాని అమరావతికి మార్చుకునే విధంగా ఇక్కడ భూశంకుస్థాపన చేయడం కానీ, నిర్మాణాలు కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అసలు ఆయన ఇల్లు అనేది ఎంతవరకు వచ్చిందంటారండి? అసలు ఆయన ఇల్లు ఇంటి వర్క్ జరుగుతుందండి. ఎందుకంటే అది మా ఊరు రైతు కొన్నారండి, 25,000 గజం. అది అంటే లోపలికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి రోడ్డు మేము చూస్తున్నామండి. దాదాపుగా 80% అయ్యింది అంటున్నారు. ఆ పక్కనే నారాయణ గారిది 5వ స్లాబ్కి రెడీ అవుతుందండి. ఏదైనా జెట్ స్పీడ్లో జరుగుతుందండి. ఎవరేమన్నా కాదన్నా వర్క్ మట్టుకి మంచి స్పీడ్గా జరుగుతుంది. వాళ్ళు చేయట్లేదు అన్న యదవులు ఎవరైనా ఉంటే కొంచెం, మేము ఇక్కడ ఎలపూడి గ్రామం అది, వాళ్ళు వస్తే మేము చూపిస్తాం. వాళ్ళు మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు. ఎందుకంటే మేము 2 రోజులకి 3 రోజులకి మాకేం పనులు లేవు కదా, వారు సరదాగా అటు తిరిగి వస్తూ ఉంటాం. ఒక్కొక్క రోడ్డు కంటే 3 డ్రైనేజీలు వస్తున్నాయండి. ఎందుకంటే 2 ఆధార్ నీదారిన డ్రైనేజ్ అండి, ఒకటేమో పవర్ కంట అండి. అది అసలు మామూలుగా అయితే బెంజీ కారులు, ఇది అంత డ్రైనేజీలో అంత పెద్దవి వస్తున్నాయండి. వాటి వలన కొద్దిగా స్లో అయితే వాళ్ళు అనుకున్న టయానికి అవ్వకపోవచ్చు, కానీ ఇంకా 4-5 నెలలు అయినా మొత్తం అయిపోతాయి. అదే ఇప్పుడు స్పీడ్ ఇది E6 రోడ్డు ఉందండి. అది దాదాపుగా ఈ సచివాలయం బ్యాక్ సైడ్ నుంచి అనంతవరం కాడికి వెళ్ళిద్దండి. అది దాదాపుగా అది ఒక 6-7 కిలోమీటర్లు అయితే 3వ రోడ్డు కూడా వేసేస్తున్నారు. అయినా అవ్వట్లేదని, పనులు జరగట్లేదు అన్న యాదవులకి వాళ్ళు ఎత్తి మేము చూపిస్తాం, మేము రైతు వారికి చూపిస్తాం. అంటే బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించి ఇంత అమౌంట్ అనేది, గ్రాంట్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బయట నుంచి కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి అమరావతి మీద పెడతా ఉన్నారని, ఆ అప్పు అంతా కూడా రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం పడుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుకు ఈ మాటలు ఎంతవరకు? యాదవ్లో ఎన్నైనా వాగుతారు, దానికి మనం చెప్పాల్సినంత పని లేదు. నువ్వు ఇప్పుడు మన ఆయన దిగబోయేటప్పుడు 3,50,000 కోట్లు అప్పు ఉన్నారు మన రాష్ట్రం. నువ్వు 14-12 లక్షల కోట్లు ఏం చేశా? ఏం ప్రాజెక్టు కట్టా? ఏమి నువ్వు? కాకపోతే ఏంటంటే ఈ బటన్ నొక్కాను అంటున్నావు. ఏం నొక్కావు? 10 మందికి నొక్కావు, 20 మందికి ఆపావు. ఆ 2 పిల్లలకి ఇస్తావు అమ్మఒడి, ఒకరికి ఇచ్చావు. ఈయన 2-2కి ఇస్తున్నాడు, నలుగురికి ఇస్తున్నాడు. మరి అప్పు ఇప్పుడు మన కుటుంబం ఉందండి, డబ్బులు లేవు, చేలో పంట వేసాము, ఏడోసారి అప్పు తెచ్చి పెడతాంగా. మరి ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు తెచ్చాడేమో. ఇక్కడ ప్రాజెక్టులో ఎటు చూసినా వర్క్లు అవుతున్నాయి కదా. అమరావతి
బడ్జెట్లో కొంత పెడితే పెట్టారో పెట్టలేదో మాకైతే తెలియదు. ఈ అమరావతికి ఆయన బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక బాతు గుడ్డు లాంటిది. ఒక బాతు రోజు రోజుకు గుడ్డు పెడితే అట్లా డెవలప్ అవుతామో ఇది అలాంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఉండదాన్ని దాన్ని వినియోగించుకొని ఆయన దీంట్లో ఈ ప్రాజెక్టుకి అప్పు తెస్తున్నాడు. ఇప్పుడు తెచ్చి దీంట్లో పెడుతున్నాడు. రేపు మనం ఇల్లు కడుతున్నామండి, మన దగ్గర 10 లక్షలు ఉండే, ఓ 10 లక్షలు అప్పు తెస్తాం. మనం ఉండవాటికి ఉంచుకుంటాం, తత్తిమాది అద్దెకిచ్చుకుంటాం, బ్యాంకు లోన్ ఏదో తెచ్చుకొని కడతాం. అట్నే ఈయన కూడా బ్యాంకు లోన్ తెచ్చాడో లేకపోతే ఇంకో చాట ఇంకో తెచ్చాడు, రేపు వచ్చే దాన్ని బట్టి దాన్ని తీరుతూ ఉంటాడు. ఏదైనా మనం ప్రాజెక్ట్ చేయాలంటే మన సొంతం పాలు ఉంటే ముప్పాలు అప్పు తేవాల్సి వచ్చిందండి. కానీ దానికి ఊరికి విమర్శలు తిట్ట నువ్వు చేసింది ఏం చేసావు, కంప పెంచావు, అంతా నాశనం చేసి పెట్టావు. మరి ఇవాళ నువ్వేదో మాట్లాడితే దానికి ఎట్టా పద్ధతి? నువ్వు వచ్చి చూడు, ఆ జగన్మోహన్ అని ఆయన అసెంబ్లీ దాటితే ఇటు ఎలగపూడి వచ్చాడు. అసలుకి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుచారం ఉండాలి. 5 ఏళ్ళు పాలించావు, ఏమన్నా ఒక ప్రాజెక్ట్ తెచ్చావో, ఒక రోడ్డు వేసావు, ఏం వేసావు? రోడ్లు మొత్తం గుంతలమయం చేసిపోయావు. ఆ గుంతలు పుడతానికి 500-600 కోట్లు అయినాయి. ఆ రంగులకు మట్టికి ఒక 1000 కోట్లు పెట్టావు, మళ్ళీ రాళ్ళకు మట్టికి ఒక 1000 కోట్లు పెట్టావు. ఏది మా పొలాలు ఆయన రాళ్ళు ఏందండి? అసలు అది చెప్పండి. అసలుకి అసలు సిగ్గుచారం ఉందా? ప్రాపర్ ప్రకటన అది పిచ్చి ఇది పిచ్చి అని అదే నేనంట. అసలు నీకున్నంత పిచ్చి ఎవరికన్నా ఉందా? లేకపోతే నీ ఫోటో నువ్వు చూసుకోవాలని ప్రజలు ఏందా నీ ఫోటో చూసేది? ఇష్టమైతే ఫోటో చూస్తాం, లేకపోతే పక్కన పడేస్తాం. మా అమ్మ నాన్న ఫోటో ఉండండి, వాళ్ళని చూసుకుంటాం, దండం పెట్టుకుంటాం. నీ ఫోటో చూసేదేంది? మా చేయాలి నీ ఫోటో చూసేది యాదవ మాట్లాడతారు. అసలు అది పద్ధతి కాదండి. అది 100కి 100 సార్లు పద్ధతి కాదు. అది పనులు చేయట్లనే యాదవులకే రమ్మనండి, ఎలగపూడి రమ్మనండి, మేము చూపిస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ సర్వే రాళ్ళ మీద సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తొలగించడానికి ఈరోజు 15 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తుంటే భయం పట్టుకుంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే యాదవుల పదవులు ఇచ్చాము 5 ఏళ్ళు, ఏం చేశారో చూసాం. ఇప్పుడు ఒక మంచి చేసేవాడిని మనం ప్రోత్సహించాలి. మంచి చేయని యాదవులను కూడా మనం ప్రోత్సహిస్తే ఎట్లా ఉంటుంది? ఆయన అనుకుంటే సరిపోద్దా? అసలు వచ్చి రమ్మని చూడండి. ఇక్కడ పోలవరం అవుతుందా, అమరావతి అవుతుందా, ఇది అమ్మఒడి అవుతుందా, యథాంతులు పెన్షన్ అవుతుందా, అవాతాతలు పెన్షన్ అవుతుందా? నువ్వు చెప్పిన అవాతాతలకే ఎవరికి అవుతుంది? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో పరపతిని డ్యామేజ్ చేసుకొని మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఇప్పుడు మనం చేసిన తప్పులేందో, మనం ఎందుకు ఓడిపోయామా, ప్రజల్ని మెప్పుబంది ఎలా రాజకీయంలోకి వచ్చి మనం మళ్ళీ నెక్స్ట్గా మనం అధికారం వచ్చేటట్టు మాట్లాడితే పద్ధతి ఉంటుంది. కానీ నువ్వు లేనిపోయిన 4 చెప్పి నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీ కర్మకి అంతే. నేను ఏంటంటే 151 సీట్లు అంటే 11 సీట్లు చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఆ 11 తీసేస్తే ఇంకోటి తీసేస్తే ఉందో 0 ఉంటుంది. ఒకవేళ నువ్వు కూడా కష్టం ఎవరు వస్తారో తెలియదు. అది కూడా నువ్వు ఉండడాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నావు. రాజశేఖర్ కొడుకు అని నిన్ను గెలిపించారు, నిన్ను సర్వనాశనం చేశారు. నువ్వు ప్రజలు నాశనం చేసావు, నేను ప్రజలు నిన్ను నాశనం చేశారు. కానీ నువ్వు అసలు రాజకీయాన్ని పనికిరాని ఎదవు. నువ్వు చెప్పాలంటే ఒక మాటతో చెప్పాలంటే నీకు అధికార అడ్మిషన్ అసలు తెలీదు. అడ్మిషన్ చేసేవాడు చేతనాడు చేయని. నువ్వు ఏదన్నా ప్రజల్లో మెప్పు పొంది రావాలనుకుంటే ప్రజలు నిన్ను మెచ్చుకునేటట్టు చేస్తే నీకు ఇస్తారేమో, దాన్ని పోరాడు. కానీ ఏదో మాటలమంటే నీ డ్యామేజ్ని, నీ ఇంప్రెషన్ డ్యామేజ్ చేసుకోవద్దు. నువ్వు అధికారం రావాలనుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తావు, నీ బొందయాత్ర చేస్తావు, నీ దినయాత్ర చేస్తావు మాకు తెలీదు. చేసుకొని ప్రజలు మెప్పు పొంది ఒకవేళ అధికారం ఇస్తే చెయ్యి. ఇంకా ఇంత పోయినసారి చేసేవాగా సంకనా ఇచ్చావుగా, ఈసారి ఇంకా అంతకన్నా దరిద్రం అనిపిస్తారు. ఆ ప్రజలు తెలుసుకుంటారు, నీకు డోలీ కడతారని అనుకుంటున్నాను నేను.